ఇక డీటెయిల్స్ చూద్దాం. అమెరికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 64 మంది ప్రయాణికులు మృతి చెందారు. వాషింగ్టన్లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ వద్ద ఆర్మీ హెలికాప్టర్ ప్రయాణికుల విమానాన్ని ఢీకొట్టింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మానవ తప్పిదమే ఈ ఘోర ప్రమాదానికి దారితీసినట్లు అధికారులు భావిస్తున్నారు. హెలికాప్టర్కు విమానానికి మధ్య సమన్వయం లోపించడంతో ప్రమాదం జరిగి ఉంటుందని పరిశోధకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 64 మంది ప్రయాణికులు మృతి చెందారు. వాషింగ్టన్లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ వద్ద ఆర్మీ హెలికాప్టర్ ప్రయాణికుల విమానాన్ని ఢీకొట్టింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మానవ తప్పిదమే ఈ ఘోర ప్రమాదానికి దారితీసినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ మరింత సమాచారం అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? పద్మ, అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఘోర విమాన ప్రమాదంలో దరిదాపు మృతుల సంఖ్య 64కి చేరింది ఇప్పటి వరకు. మరికొంతమంది మృతులు అంటే ఇంకో సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తూ ఉన్నారు. ఉదయం పూట మనం చూసాం, మనకి రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ నుంచి అంటే కనాస్ లోని విచెన్స్టాలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి రీజనల్ జెట్ ఫ్లైట్ ఎగ్జాక్ట్ గా రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసరికి అక్కడే ఉన్నటువంటి హెలికాప్టర్ ఏదైతే టేక్ ఆఫ్ అవుతున్న హెలికాప్టర్ కూడా టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి అంటే ఇలా సిగ్నల్స్ కమ్యూనికేషన్ గ్యాప్ రావటం లేదంటే ఏటీసీ నుంచి సరైన కండిషన్స్ లేకపోవడం వల్ల ఇలా మొత్తానికి ఢీకొట్టడం వల్ల ఘోర ప్రమాదం పక్కనే ఉన్నటువంటి పోర్ట్ మ్యాక్ అనే నదిలో పడిపోవడం జరిగింది. మొత్తం ఎయిర్పోర్ట్ రీజనల్ జెట్ ఫ్లైట్ తో పాటుగా హెలికాప్టర్ మొత్తం రెండు కూడా పెద్ద విస్ఫోటనంతో పడిపోయి పోర్ట్ మ్యాక్ నదిలో పడిపోయాయి. సో నదిలో పడిపోవడం వల్ల ఏంటంటే రెస్క్యూ ఆపరేషన్ చాలా సేపు పట్టింది, చాలా సమయం పట్టింది. ఇప్పటికీ పొద్దున ఎప్పుడో మన భారతీయ కాలమాన ప్రకారం 11 గంటలకి ప్రమాదం జరిగితే ఇప్పటికీ మనకు అందించిన సమాచారం ప్రకారం ఇప్పటికీ అమెరికా ఒక అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 64 మంది అంటే ఫ్లైట్ లో ఉన్నటువంటి 64 మంది చనిపోయినట్టుగా నిర్ధారించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఆర్మీ హెలికాప్టర్ హ్యాకర్ హెలికాప్టర్ అనేది చాలా అమెరికా యొక్క యుద్ధ విన్యాసం చేసేటప్పుడు కానీ యుద్ధంలో అమెరికా ఏదైనా యుద్ధానికి పంపించేటప్పుడు కానీ ఆ హెలికాప్టర్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే ఆర్మీ హెలికాప్టర్, అందులో ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు అక్కడ 64 మంది, మొత్తం 67 మంది దాకా ఈ ప్రమాదం చనిపోయినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. అధికారికంగా అయితే 64 మంది చనిపోయినట్టుగా స్పష్టంగా అమెరికా అయితే ప్రకటన చేసింది. డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా విషాదకరమైన సంఘటన ఈ రోజు చూడాల్సి వచ్చింది. వారందరికీ కూడా తన సానుభూతి అంటూ చెప్పడంతో పాటుగా ఏదైతే ఘటన జరిగిందో ఘటనకు సంబంధించి యాక్చువల్ రీజన్స్ పైన ఇప్పటికే స్ట్రిక్ట్ విచారణకు ఆదేశించడం జరిగింది. అయితే ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే అంత పెద్ద ఫ్లైట్ 64 మందితో వచ్చినటువంటి జెట్ రీజనల్ ఫ్లైట్ వస్తుండగా ఆ సమయంలో ఆ రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆ హెలికాప్టర్ ఎందుకు ఉంది, అసలు ఏ భాగంలో ఆర్మీ సన్నద్ధం అవుతూ ఏదైనా యుద్ధానికి సన్నద్ధం అవుతూ దాన్ని ఏమైనా టెస్టింగ్ పెడుతున్నారా, లేదంటే మరో కోణంలో జస్ట్ అక్కడ ఏదైనా వేరే పర్పస్ మీద వచ్చారా, అసలు ఎందుకు ఆర్మీ హెలికాప్టర్ అక్కడ ఉందనే విషయం మాత్రం ఎవరికి అందుపట్టడం లేదు. ఆ రీజన్ తెలిస్తే గానీ యాక్చువల్ గా ముమ్మాటికి హెలికాప్టర్ యొక్క అంటే హెలికాప్టర్ ఉన్న విషయం తెలియకనే అంటే అది అప్పటికప్పుడు ఎయిర్ లో ఉండగా ఫ్లైట్ కంట్రోల్ అవడం అంటే చాలా కష్టమైన పని కాబట్టి ఆ హెలికాప్టర్ అక్కడ ఉండటం వల్లే నేరుగా వచ్చి దాన్ని ఢీకొట్టడం, ఒక్కసారిగా పెద్ద పేరు సంభవించి రెండు కూడా ఆ నదిలో పడిపోవటం, ఇంత పెద్ద హ్యూమన్ లాస్ జరగడం జరిగిందని అయితే చూస్తున్నారు. ముమ్మాటికి హెలికాప్టర్ యొక్క హెలికాప్టర్ సంబంధించినటువంటి ఆ సమాచార వ్యవస్థ ఫ్లైట్ లో ఉన్నటువంటి పైలట్లకు తెలియపోవడం వల్లే ఇదంతా జరిగింది. అప్పటికి కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఫ్లైట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ఎయిర్ లో అది కంట్రోల్ అవ్వడం కష్టం కాబట్టి నేరుగా వెళ్లి దాన్ని ఢీకొట్టడం. అందులో ఆల్మోస్ట్ ఒక్క సర్వైవర్ కూడా ఉండని ఇప్పటికే చెప్తున్నారు. ఒక్కరు కూడా బతికుండే ప్రసక్తి లేదని అన్నారు. 64 మందితో పాటుగా అందులో ఉన్నట్టు హెలికాప్టర్ ఉన్నట్టు ముగ్గురు, మొత్తం 67 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే 25 బాడీలని అంటే నదిలో పట్టడం వల్ల ఏంటంటే రెస్క్యూ ఆపరేషన్ చాలా లేట్ అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు అమెరికా అధికారులు చెప్పిన ప్రకారం 25 మంది డెడ్ బాడీస్ వెలికి తీసాం. మిగతా వాళ్ళందరూ కూడా వెలికి తీయడంలో పాటు గుర్తించారు. మిగతా వారందరూ కూడా కంప్లీట్ గా డెడ్ బాడీస్ తీసే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్తున్న పరిస్థితి. పద్మ, రైట్, థ్యాంక్ యూ వెంకట్.